భారత్తో జరుగుతున్న 5వ టెస్టుపై ఇంగ్లాండ్ పట్టు బిగించింది. కేవలం 35 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ విజయంతో పాటు సిరీస్ సొంతమవుతుంది. అందుకే తొలి సెషన్లోనే విజయాన్ని సొంతం చేసుకోవడంపై ఇంగ్లాండ్ దృష్టి సారించనుంది. మరి దీన్ని నిలువరించడంలో భారత బౌలర్లు ఎంతవరకు సఫలీకృతమవుతారన్నది ఆసక్తికరంగా మారింది. టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ 5వ టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విజయం అంచున నిలిచింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో వికెట్ నష్టానికి 50 పరుగులతో 4వ రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం. ప్రస్తుతం జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్ క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు. హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరి జంట లక్ష్యాన్ని మంచులా కరిగించేసింది. అంతకుముందు బెన్ డకెట్ అర్ధ సెంచరీతో జట్టు స్కోరుకు పటిష్ట పునాది వేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 2, ఆకాష్ దీప్ 1 వికెట్ పడగొట్టారు. ఇవాళ ఉదయం తొలి సెషన్ ఇంగ్లాండ్కు కీలకం కానుంది. చేతిలో 4 వికెట్లు ఉండగా 35 పరుగులు చేయడం పెద్ద విషయం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఈ సెషన్లోనే ఇంగ్లాండ్ విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ సిరీస్ను ఇంగ్లాండ్ జట్టు 3-1 తేడాతో చేజిక్కించుకుంటుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.